సరిపడ యూరియా ఉందని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ స్పష్టం చేశారు. యూరియా కొరత ఉందంటూ రైతులెవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు. జిల్లా పిఏఎస్ సెంటర్ను సందర్శించిన ఆయన కలెక్టర్ రిజిస్టర్లు, రికార్డులు తనిఖీలు చేసి ఇంకా 4,000 మెట్రిక్ టన్నుల యూరియా మూలుగుకు వస్తుందని తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 11,000 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేశామని, గత ప్రభుత్వం కంటే 10% ఎక్కువగానే అందించామని కలెక్టర్ దివాకర్ చెప్పారు. దాదాపు ఇప్పటి వరకు 200 మంది రైతులు వాళ్ళ పేర్లని నమోదు చేసుకోవడం జరిగింది. అందరికీ టోకెన్ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ లోడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ రోజు చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మనకి ఇవ్వడానికి యూరియా అనేది ఉంది. 4 గంటలకి ఆల్రెడీ లోడ్ వచ్చింది. 4 గంటలకి ములుగుకి రీచ్ అవుతుంది. వాళ్ళకి కూడా మేము యూరియా అనేది అందిస్తున్నాము. రైతులు మేము మీడియా ద్వారా కోరుకున్నది ఒకటే, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క రైతుకి యూరియా ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. ఇక్కడ కొంత పానిక్ సిచ్యువేషన్ వల్ల, కొన్ని అపోహల వల్ల వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు అట్లా అనుకుంటున్నారు, వీళ్ళు అట్లా అనుకుంటున్నారు అనే ఒక అపోహంతో అందరూ ఒకేసారి రావడం జరుగుతుంది. దయచేసి అట్లాంటి సిచ్యువేషన్ లేదు. మేము మీ అందరికీ చెప్తున్నది ఏంటి అంటే, వర్షాలు వచ్చిన వల్ల ఈరోజు ఆగింది కాబట్టి అందరూ వచ్చినట్టు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి మనకి స్టాక్ ఇవ్వడానికి స్టాక్ ఉంది. ఎవరు భయపడొద్దు, ఆందోళన చెందొద్దు. మనకి నెక్స్ట్ ఒక వారానికి కూడా రావడానికి ప్లాన్ ఉంది. లోకల్లో బిఎస్సిఎస్ సిఇఓతో మాట్లాడండి, అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మేము కూడా జిల్లా ద్వారా ఎప్పుడెప్పుడు